దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. రాష్ట్ర కోసం, సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మనబోలు సికిందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబిర్ ఖాన్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. స్వీకరించుతున్నాను. యోగక్షేమం మొదలుగా ಎಲ್ಲ సత్వములు ప్రసన్నముఖము కృష్ణ సైడ్ వచ్చాడు సైడ్ వచ్చిండన్నా. మనం ఏమి ఇచ్చినా వెంటనే అంగీకరించి అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం ఈ వర్ధంతికి ఆహ్వానించి ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు. మీ ఇద్దరు ఆహ్వానం మేరకు నేను, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రుడు మనబోలు సికిందర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రుడు మనబోలు సికిందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, ఎందుకంటే చింతారెడ్డిపాలెం గ్రామాన్ని జీవితంలో మర్చిపోవాలన్నప్పుడున్న మర్చిపోలేని పరిస్థితి, అంత నిర్మాణం మీరు చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో నాకు ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ అందించడానికి ఎప్పటికీ అది గుర్తుంటుంది. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి పనులు ఈ యొక్క గ్రామంలో చేపట్టాం, జరుగుతూ ఉన్నాయి. అవి సరిపోవు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మీ గ్రామ నాయకులంతా కూడా ఇచ్చేసి అనేక పనులు జాబితా అందించారు. మనం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని
ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కొద్ది విదేశీ ఏదైతే ఇతర రాష్ట్రాల పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో పేదవాడి గురించి, పేదవాడి సంక్షేమం గురించి, ప్రభుత్వాలంటే డబ్బున్నోళ్ళకు కాదు, ప్రభుత్వాలంటే పేదోళ్ళకు సొంతం, పేదోళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలని భారతదేశంలోనే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పరిపాలన సాగించి 9వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు చిన్నారెడ్డిపాలెంలో మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. ఈ రోజు మన సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి ఆవిష్కరించిపోయినారు. వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాడు. ఈ రోజు అన్నగారు వర్ధంతి జరుపుకున్నాడు. అలాగే ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు తెచ్చి అహర్నిశలు కష్టపడి 9 నెలల్లో పార్టీని స్థాపించి ఒక దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి రామారావు గారి బాటలోనే మన శ్రీధర్ రెడ్డి గారి కూడా అలాగే కష్టపడి పాదయాత్రలని, డోర్ టు డోర్ అని అన్ని చేసి 3 సార్లు గడపకి చేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుని ఈ రోజు 3వ కూడా హైటెక్ ఎమ్మెల్యే అయ్యాడంటే అది ఆయన స్వయం కృషితో, స్వయం కృప వల్ల వచ్చాడే గాని ఒక నాయకుడు వెనకాలండి ఏమి చేయలే. పెద్ద కోటీశ్వరులు వచ్చినా గానీ వాళ్ళని ఎదిరించి ఈ రోజు 3వ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన మహా వ్యక్తి మన నెల్లూరు జిల్లాలో ఎవరంటే 3 సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి ఒక కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు. అలాంటిది ఆయన బాటలో మేము కూడా నడవాలని, అలాంటి నాయకుడితో ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమం చేసి ఈ రోజు నుంచి మేము శ్రీధర్ రెడ్డి గారి బాటలో నడవాలని, శ్రీధర్ రెడ్డి గారి అడుగుజాడల్లో మా ఊరు నా రాజుపాలెం, చింతారెడ్డిపాలెం డెవలప్ చేసుకోవాలని 40 సంవత్సరాల నుంచి ఈ ఊరు ఎంతో వెనకబడి ఉన్నది. కానీ ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసి నేను కూడా మా శ్రీధర్ రెడ్డి గారి అడుగుజాడలు నడవాలని ఈ రోజు నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చింతారెడ్డిపాలెం, రాజుపాలెం 12వ డివిజన్ అభివృద్ధి చేయాలని ఈ రోజు నుంచి నేను ఈ కార్యక్రమం చేసి శ్రీధర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.